effect of dielectric medium on force between two charges. So this is the line joining the two charges. Ikkada rendu charges unnai anko. Idi Q1, idi Q2 nana. ఈ రెండిటి మధ్యలో మొత్తం అంటే టోటల్ డిస్టెన్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిటెడ్ డిస్టెన్స్, లెట్స్ సే ఒక నార్మల్ ఎంతో కొంత డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ ఆర్ అనుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ ఆర్. ఓకే, ఆర్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్. ఒక టీ డిస్టెన్స్ మాత్రం డైఎలక్ట్రిక్ ఉంది, ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత అంటే కే. అప్పుడు ఫోర్స్ ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. సో అప్పుడు ఫోర్స్ ఎలా కనుక్కోవాలంటారా, టోటల్ ఆర్ డిస్టెన్స్ లో టీ మాత్రమే, టీ అనే థిక్నెస్ మాత్రం డైఎలక్ట్రిక్ ఉంది, మిగతా థిక్నెస్ అంతా ఎయిర్ ఉంది. కాబట్టి ఈ ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ డిస్టెన్స్, ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ డిస్టెన్స్ ని తీసుకోవాలరా. సో ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ డిస్టెన్స్ ఎంత అంటే టీ రూట్ కే. ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ టీ రూట్ కే. సో అది ఎందుకో మీకు తెలుస్తుంది. సో ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఏమైపోతుందంటే నాన్న, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై ఎక్కడైతే థిక్నెస్ ఉందో అక్కడ ఆ ప్లేస్ లో టీ రూట్ కే అని రాయాలి, ప్లస్ రిమైనింగ్ ఈ టోటల్ ఆర్ డిస్టెన్స్ లో ఆర్ మైనస్ టీలో ఎయిర్ ఉంది కాబట్టి ఆర్ మైనస్ టీ ఇంటూ √1 అని రాస్తున్నా. ఎయిర్ అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 1 కదా, హోల్ స్క్వేర్. సో అప్పుడు ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఏమవుతుందంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై టీ రూట్ కే ప్లస్ ఆర్ మైనస్ టీ హోల్ స్క్వేర్. సార్ ఇది కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఈజీగా సింపుల్ గా కే ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టొచ్చురా. అంటే ఈ మీడియం ఇది కూడా ఎయిర్ అనుకోరా, ఎయిర్ అంటే కే ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, టీ √1 అవుద్ది, టీటీ క్యాన్సిల్ 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఈ స్టెప్ అర్థమైందా? So let's take an example based on this one. Suppose there are two charges. Ikkada one charge is 1 microcoulomb, the other one is -1 microcoulomb, and between them there is a dielectric medium. It can be placed anywhere, it doesn't make any difference. Let's say I'm placing it here. Okay, and the dielectric constant of this is K is equal to some 4. అండ్ ఈ డైఎలక్ట్రిక్ థిక్నెస్ వచ్చేసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందంటే ఒక 20 సెంటీమీటర్ ఉంది, అండ్ దిస్ రిమైనింగ్ డిస్టెన్స్ ఈజ్ ఇది ఒక 20 సెంటీమీటర్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ ఇస్ అ క్వశ్చన్. సో ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్ హౌ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబోవ్. పైన ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాను అలా చేసుకోవచ్చు. సో లెట్స్ డూ దిస్. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/4πε0? 9 into 10 power 9. So by now you must have understood the value of 1/4πε0 is 9 into 10 power 9. అది అలవాటు అయిపోయి ఉండాలి. ఇంటూ Q1 అంటే ఫస్ట్ చార్జ్ ఎంత అంటే 1 మైక్రోకూలుంబ్, సో 10 power -6. Q2 కూడా 10 power -6 అమ్మ. మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాం ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, డివైడెడ్ బై ఇప్పుడు ఈ టీ రూట్ కే. సో టీ అంటే ఎంత అంటే 20 సెంటీమీటర్. సో 20 ఇంటూ √4 ప్లస్ ఈ 20 అనేది ఆర్ మైనస్ టీ కదా, ఎందుకంటే ఆర్ ఈజ్ 40 కదా. ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ 40 సెంటీమీటర్ అండ్ ద వాల్యూ ఆఫ్ టీ ఈజ్ 20 సెంటీమీటర్. సో ఆర్ మైనస్ టీ వాల్యూ 20 రా. సో ఇది మొత్తం సెంటీమీటర్లో ఉంది, హోల్ స్క్వేర్.
కాబట్టి ఇంటూ 10⁻⁴ అని రాయాలి, ఎందుకంటే 1 centimeter is 10⁻² meter కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే 10⁻⁴ అవుద్ది. సో యూ కెన్ సాల్వ్ దిస్ నౌ. -6 and -6 is -12 అండ్ ఇక్కడ 9 ఉంది కాబట్టి -3 అవుద్ది, కింద -4 ఉంది కాబట్టి విల్ గెట్ 90 above, divided by √4 is 2. So 20 into 2 is 40. 40 plus 20 is 60 square. So you can write this as 60 into 60. So which gives you, I think we can cancel with 32s, 33s. And also 1/40 is the answer. So 1/4 is 0.25. So 0.025 is the answer. So is this clear to everyone? So effect of dielectric medium. Okavela, if dielectric is completely introduced, if introduced, what do you write? You can simply substitute R is equal to T, right? Yeah, Seshu ikkada 10⁻⁴ endukante it's a good question. 1 centimeter is 10⁻² meters. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని -4 అవుతుంది. ఇది సెంటీమీటర్లో ఉంది కదా. So is it clear? Let's now go to a standard question that four identical charges each q are placed each small q. At the vertices of a square. So now we are supposed to find the force on any one due to the remaining three. Is a question. So this, I want you to solve this. The figure goes like this. ఇలా ఉంటుంది ఫిగర్. ఇక్కడ స్క్వేర్ నాన్న. సో ఇక్కడ ఒక చార్జ్ ఉంది q, ఇక్కడ ఇంకో చార్జ్ ఉంది q. నిన్న మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసాం కదా, అలాగే యూజ్ చేయాలి. సో ఎనీ వన్ కాబట్టి లెట్స్ సే ఈ కార్నర్ తీసుకుందాం. సో ఏమవుతుందంటే ఈ కార్నర్ ఈ డిస్టెన్స్ లెట్స్ సే a. సో ఈ పాయింట్ లో ఉన్న చార్జ్ మీద ఫోర్స్ కనుక్కోవాలి. సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ పైన ఉన్న చార్జ్ ఏం చేస్తుంది అంటే రిపెల్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో. లెఫ్ట్ లో ఉన్నది ఇలా రిపెల్ చేస్తుంది, ఈ కార్నర్ లో ఉన్నది ఇలా రిపెల్ చేస్తుంది. అంటే టోటల్ గా ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయిరా? 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఆ 3 ఫోర్సెస్ ఒక రిజల్టెంట్ నువ్వు కనుక్కోవాలన్నమాట. సో 2 ఫోర్సెస్ నిన్న చేసాం మనం రిజల్టెంట్. 3 ఉంటే ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఈ ఫోర్స్ ని ఎఫ్ అనుకోరా. సో ఎఫ్ వాల్యూ ఎంత అంటారా? ఈ ఫోర్స్ ని F1 అనుకోవచ్చు, ఈ ఫోర్స్ ని F2 అనుకోవచ్చు, అండ్ ఈ ఫోర్స్ ని F3 అనుకోవచ్చు. సో టోటల్ గా 3 ఫోర్సెస్ ఉన్నాయి. F1 వాల్యూ ఎంత అంటే 1/4πε0. F1 అంటే వీళ్ళిద్దరికి మధ్య ఫోర్స్ కదా, ఈ క్యూకి మధ్య ఫోర్స్. వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే a కాబట్టి
క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కానీ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే F2 కూడా సేమ్ కదా, F1 అయినా F2 అయినా రెండు సేమ్ చూడు. ఎందుకంటే రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్ డిఫరెంట్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ F3 ఎంత అంటే ఈ చార్జ్ కి మరియు ఈ చార్జ్ కి మధ్య ఉన్న ఫోర్స్. సో విచ్ ఈస్ 1/4πε0 ఇంటూ క్యూ స్క్వేర్ బై ఈ డిస్టెన్స్ ఏ, ఇది ఏ అయితే ఈ డిస్టెన్స్ ఎంత చెప్పగలరా? √2a. సో దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుద్దంటే 2a స్క్వేర్ అవుద్ది, కరెక్టేనా? a√2. సో 2a స్క్వేర్, √2a హోల్ స్క్వేర్ చేస్తే 2a స్క్వేర్ అవుద్ది. అంటే ఈ వాల్యూ ఎంత అంటే F1, సరే F1ని F2ని F అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది F/2 అవుతుంది, అంతేనా? ఇవి స్టెప్ అర్థమైందో లేదో? ఎస్. సో ఆల్ టుగెదర్ నీ దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే 3 ఫోర్సెస్ ఉన్నాయి. పక్కన డ్రా చేస్తున్నాను మళ్ళీ. సో ఆ 3 ఫోర్సెస్ ఏంటంటే ఒకటేమో ఈ డైరెక్షన్ లో ఉంది F1, ఇంకోటి ఈ డైరెక్షన్ లో ఉంది F2, అండ్ థర్డ్ ఫోర్స్ ఎగ్జాక్ట్లీ 45 degrees యాంగిల్లో ఉంది. సో దిస్ ఈస్ F, this is also F, and this is F/2. సో ముందు ఏం చేయాలంటే EF వీళ్ళిద్దరు రిజల్టెంట్ కనుక్కోవాలి. సో వాళ్ళిద్దరు రిజల్టెంట్ ఏమవుతుందంటే రిజల్టెంట్ ఆఫ్ F and F at 90 degrees. వెరీ గుడ్ ధీరజ్, √2f అవుతుంది. అది ఏ డైరెక్షన్ లో ఉంటుందిరా? F/2 డైరెక్షన్ లో ఉంటుందా లేదా? వాళ్ళిద్దరు రిజల్టెంట్ √2f అవుతుంది, అది F/2 డైరెక్షన్ లో ఉంటుంది కదా. అంటే ఫైనల్ గా ఏమొస్తుందంటే వీ కెన్ రైట్ దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్ లో ఇప్పుడు నీకు రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటేమో √2f, ఇంకోటేమో F/2. ఇప్పుడు ఈ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా, కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ నేను రాసుకోవచ్చు √2f ప్లస్ F/2 అని రాసుకోవచ్చా? అలా రాస్తే ఏమవుద్దంటే 2√2 ప్లస్ 1/2 ఇంటూ ఎఫ్. ఎఫ్ అంటే ఎంతరా? క్యూ స్క్వేర్ బై 4πε0 a square is the final answer. So is it clear to everyone? Okay. The resultant of these two forces is √2f, which will be in this direction. So therefore you have two forces in same direction. One already F/2 in this direction, and the other one is √2f, which is resultant of these two. సో ఆ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి సింపుల్ గా రెండు యాడ్ చేశాను, √2f ప్లస్ F/2. సో √2f ప్లస్ F/2 లో 2√2 ప్లస్ 1/2 అది ఇంటూ ఎఫ్, కానీ ఎఫ్ అంటే ఇదే కదా 1/4πε0 క్యూ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో దాన్ని క్యూ స్క్వేర్ బై 4πε0 ఏ స్క్వేర్ అని రాశాను. కొన్ని బుక్స్ లో ఏం చేస్తాడంటే ఆన్సర్ ఇచ్చేటప్పుడు 1/4πε0 ప్లేస్ లో కే రాస్తాడు రా, అది గుర్తుపెట్టుకోండి. k is equal to 1/4πε0 అని పెడతాడు. అప్పుడు రిజల్టెంట్ ఏమవుద్దంటే 2√2 ప్లస్ 1 ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ కే, ఇక్కడ కే వస్తుంది, కే ఇంటూ 2√2 ప్లస్ 1/q² బై 2a స్క్వేర్.
ఇలా వస్తుంది ఆన్సర్. సో రైట్, K అంటే 1/4 ఆన్సర్ ఇచ్చేటప్పుడు నేను ఇలా ఆన్సర్ ఇలా కాకుండా ఇలా ఇస్తాడు అనమాట, K లాగా. సో ఎనీవేస్ సేమ్. రైట్ నౌ హియర్ ఇంకొకటి, I think we can now move to what is called electric field. So it's really, really important and the very much basic for electricity and magnetism. So electric field ante ento manaki teliyali. So electric field koncham jagrattaga observe cheyandi. It's important. And electric field gurinchi correct idea untene electric field anedi ardham avuddi. So ఒకసారి చూడండి, electric field ante enti. So it is very simple, ra. It is very simple. It is the space or a region where force on a charge is felt. అంటే మీనింగ్ ఏంటి? అదొక రీజన్, అదొక స్పేస్. సపోజ్ ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోరా, ఇక్కడ ఒక చార్జ్ పెడితే ఆ చార్జ్ మీద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు. ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేనట్టు. వెరీ సింపుల్ మీనింగ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే అక్కడ చార్జ్ మీద ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలరా? దేర్ మస్ట్ బి ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎనీ చార్జ్. ఆ చార్జ్ మీద ఏదో ఒక ఫోర్స్ ఉండాలి. సో ఈజ్ దట్ పాయింట్ క్లియర్? రైట్. సో సార్ ఎలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. నౌ నేనేం చేశానంటే ఒక ఫిక్స్డ్ చార్జ్, ఇక్కడ ఒక ఫిక్స్డ్ చార్జ్ Q తీసుకున్నా. Q అనే ఒక చార్జ్ ఫిక్స్ చేశా. ఓకే, neutron also experiences force when kept in electric field. Wrong. Neutron will not experience force. దానికి చార్జే లేదు. The space or region where force on a charge అంటున్నా నేను, చార్జ్. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక ఫిక్స్డ్ చార్జ్ Q అని పెట్టేశాను నేను. పెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే ఫోర్స్ ఆన్ ఏ చార్జ్, ఏ చార్జ్, సో ఏ చార్జ్ మనం అంటే ఇక్కడ ఈ చార్జ్ ని ఒకళ్ళు 2 కులుమ్ అనుకోవచ్చు, ఒకళ్ళు 3 కులుమ్ అనుకోవచ్చు, ఒకటి -2 కులుమ్ ఏదైనా అనుకోవచ్చు. సో అందుకే మనం ఏం చేద్దాం అంటే స్టాండర్డ్ గా అందరం ఒకటే అనుకుందాం. అందరం ఏమనుకుందాం అంటే +1 కులుమ్ తీసుకుందాం. +1 కులుమ్. సో ఇట్ ఈస్ అ స్పేస్ ఆర్ అ రీజన్ వేర్ force on a unit positive test charge is felt. Not only unit positive test charge, but any charge the force will be felt. So అందరూ ఒకే దాని మీద ఉంటే బెటర్ కాబట్టి నేను, సో యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ అంటే టెస్ట్ చేయడానికి మనం ఏం తీసుకుందాం అంటే యూనిట్ అంటే 1 పాజిటివ్ టెస్ట్ చార్జ్. సో ఎప్పుడు ఇదే తీసుకోవాలన్నమాట. సో యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ని Q0 తో ఇండికేట్ చేస్తారా. Q0 అంటే ఎంతమ్మా? Q0 అంటే +1 కులూమ్. ఓకే, so there is a reason why we choose +1 coulomb. I'll tell that in next classes. See, ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ చార్జ్ Q ఉంది, నేను తీసుకొచ్చి ఇక్కడ Q0 పెట్టాను రా. ఈ Q0 ఏం చేస్తుంది నాన్న? ఈ Q0 ఏం చేస్తుంది? Come on, answer. What does
the Q do to Q naught? This is a fixed charge. This is a unit positive test charge. Unit positive test charge under 1 coulomb. What does this Q does to that? Ripple. Very good. Simple answer. Ripple. Ripple yes. So ripple చేస్తుంది కాబట్టి Q naught force experience చేస్తుందిగా ఏ డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ లో అవునా కదా ఇక్కడ Q naught పెట్టినప్పుడు వాళ్ళిద్దరు లైన్ జాయినింగ్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది కరెక్టేనా సపోజ్ అదే Q naught ని ఇక్కడ పెట్టాను రా అదే Q naught ని ఇక్కడ పెట్టా ఇప్పుడు కూడా రిపల్ చేస్తుందా లేదా అదే Q naught ఇక్కడ పెట్టా ఇప్పుడు కూడా రిపల్షన్ ఉంటుందిగా అదే Q naught ఇక్కడ పెట్టా ఇక్కడ కూడా రిపల్షన్ ఉంటుంది అంటే ఎక్కడైతే నేను Q naught పెడుతుంటానో అక్కడ రిపల్షన్ ఇక్కడ కూడా పెట్టా Q naught ఇక్కడ Q naught ఇక్కడ Q naught అంటే ఈ Q అనే చార్జ్ చుట్టూ నేను ఎప్పుడైతే Q naught పెట్టానో ఆ Q naught ఈజ్ ఇట్ ఫీలింగ్ ఎనీ ఫోర్స్ ఆర్ నాట్ that means there is electric field around a fixed charge. Is that clear? When a unit positive test charge is placed around a fixed charge, Q, it experiences force. Therefore, there is electric field around a fixed charge. When a unit positive test charge is placed around a fixed charge Q, it experiences force, right? So therefore, there is electric field around that fixed charge. This is what we can conclude from this one. అది ఎంత దూరం ఉంటుంది ఏంటి అని చూద్దాం చాలా దూరం ఎంత దూరం అయినా ఉంటుంది అది yes here the Q is positive charge. Suppose I place a negative charge also, no problem, there is always a force. So that we will discuss. See, now what I am trying to explain ante ఇప్పుడు ఈ ఫిక్స్డ్ ఛార్జ్ Q ఇక్కడ పెట్టడం వల్ల దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందని ఎలా తెలిసింది అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ యాక్ట్ చేసింది నువ్వు ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జే కాదు ఏ ఛార్జ్ పెట్టినా కూడా నీకు ఫోర్స్ యాక్ట్ చేస్తుందిగా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు సో సింప్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ ముందు అర్థం కావాలి ఇట్ ఈస్ ద స్పేస్ ఆర్ రీజన్ వేర్ ఫోర్స్ ఆన్ ఎ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ ఎనీ అదర్ ఛార్జ్ ఈజ్ ఫెల్ట్ సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ నేను ఫిక్స్డ్ ఛార్జ్ నెగిటివ్ పాజిటివ్ పెట్టానా నెగిటివ్ పెట్టానా అనేది ఏదైనా ఓకే ఏది పెట్టినా సరే ఫోర్స్ ఉంటుంది ఓకే ఇక్కడ ఫర్ ఇన్స్టెన్స్ నేను పాజిటివ్ పెట్టాను కాబట్టి పాజిటివ్ అనుకున్నాను రైట్ సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ నౌ let us try to discuss the next term which is called intensity of electric field. దీన్నే electric field strength. Intensity of electric field and electric field strength. రెండు ఒకటేనా
So it is actually indicated with symbol E bar. Ante the physical quantity, the vector. Electric field is not a vector, it is a space, it is a region. Artha in the point. Intensity of electric field లేదా electric field strength అనేది it's a physical quantity. ఏంటో ఒకసారి చూద్దాం, ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఛార్జ్ క్యూ పెట్టండి. క్యూ అనేది ఒక ఫిక్స్డ్ ఛార్జ్. ఈ క్యూ నుంచి సమ్ ఆర్ డిస్టెన్స్ లో క్యూ నాట్ పెట్టా. ఈ క్యూ నాట్ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందా లేదా? ఈ క్యూ నాట్ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందా లేదా? ఎందుకు క్యూ నాట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే దిస్ క్యూ నాట్ ఈజ్ in the presence of electric field created by the electric field produced by Q. Is that point clear? See, very ఇంకో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ ఎర్త్, దిస్ ఇస్ అవర్ ఎర్త్. ఈ ఎర్త్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాను రా. ఈ ఆబ్జెక్ట్ ఏమైంది చెప్పండి? ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది అన్న? An object is placed near the surface of earth. What happens to that object? It will be attracted towards the earth. It will fall on earth, right? Why is it attracted by earth? Because it is in gravitational field. It is in which field? Gravitational field. So who created that gravitational field? Earth or this object? Who created that gravitational field? Earth create చేసిందా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిందా? ఎర్త్ క్రియేట్ చేసింది. వెరీ నైస్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇక్కడ క్యూ అనే ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది. దీని దగ్గర క్యూ నాట్ అనే ఛార్జ్ పెడితే ఈ క్యూ నాట్ అనేది రిపల్ అయింది. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు ప్రొడ్యూస్ చేశారు? క్యూ ప్రొడ్యూస్ చేశారు. సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యూ మీదే డిపెండ్ అవుద్ది, క్యూ నాట్ మీద డిపెండ్ కాదు. నువ్వు అక్కడ క్యూ నాటే కాదు, ఏం పెట్టినా కూడా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో లెట్ మీ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Intensity of electric field is defined as force on unit positive S charge. Okay, so the remaining things will be discussed in the next session because the time is up. So I'll continue this session.